సో ఒకసారి ఆవిడకి సమయం ఇవ్వండి, దయచేసి ఆవిడని అర్థం చేసుకోండి. ఆవిడ చేసిన కార్యక్రమాలు బడుగొండ అప్పలనాయుడు ఎప్పుడైనా చేశారా? గతంలో ఆయన ఓట్ల కోసమే ప్రజల్లోకి వచ్చేవారు, ఓట్లు వచ్చినప్పుడే కనిపించేవారు. కానీ ఈవిడ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎంతో కొంత పరిష్కరిస్తున్నారు. ఈవిడ ఎంతో కొంత పరిష్కరిస్తున్నారు. 60 స్ట్రీట్ లైట్లు వేయించారు ఒక గ్రామంలో. 5 లక్షలు పెట్టి మత్స్యకారులకి ప్లాట్ఫామ్లో చేయించారు. అలాగే స్కూళ్ళకి ప్రహారీ గోడ నిర్మిస్తున్నారు, రేషన్ డిపో ఓపెన్ చేస్తున్నారు, ఎన్నో రోడ్లు, కాలువలు, మంచినీటి సదుపాయాలు కల్పిస్తున్నారు, పాస్ పుస్తకాలు అందజేస్తున్నారు, ఫ్రీగా ఎంసెట్ కోచింగ్లు ఇస్తున్నారు. ఎక్కడో బంగ్లాదేశ్లో చిక్కుకున్న మత్స్యకారుల్ని విడిపించి, ప్రభుత్వంతో మాట్లాడి విడిపించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నారు. మత్స్యకారులకు 30,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నారు. అసెంబ్లీలో పన్ను గీత కార్మికుల గురించి, మత్స్యకారుల గురించి, నిరుద్యోగుల గురించి, విద్యుత్ ప్రమాదాల గురించి, రైతులు సమస్యల గురించి, ప్రతి ఒక్క సమస్య గురించి నిరంతరం పోరాడుతూనే ఉన్నారు, గలమెత్తుతూనే ఉన్నారు. ఒక్కసారి అసెంబ్లీ చూడండి, ఆవిడ ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ఫాలో అవ్వండి, మీకు తెలుస్తుంది. రాష్ట్రంలో ఉండే ఎంతో మంది నాయకుల కంటే ఇవి చాలా ఉత్తమరాలు. ఇవి ఎప్పటికైనా నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారు, ఆ నమ్మకం నాకు ఉంది. సో కొంచెం సమయం ఇవ్వండి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి కదా, మన నియోజకవర్గం ఒకటే లేదు కదా, కొంచెం సానుకూలంగా స్పందిస్తారు. కొంచెం సమయం ఉండాలి అభివృద్ధి చేయడానికి. జై హింద్, జై భారత్, జై జనసేన.